ఈ మసాలాస్ దాని గురించి కూడా మాట్లాడుకుందామా సార్? ఏంటంటే కొన్ని మసాలాస్ కొంత మోతాదు వరకు ఆ బాడీకి ఇట్స్ హెల్తీ అనుకుంటాం. కాకపోతే ఎప్పుడు దాన్ని దాటితే మన గట్ గానీ, లేకపోతే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎప్పుడొస్తూ ఉంటాయి? అంటే ఇప్పుడు మన మసాలాస్‌లో ఇప్పుడు చాలా వరకు ఆహ్, అల్లం గానీ, తెల్లుల్లి గానీ హ్మ్. ఇవన్నీ గూడా కొంత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాహ్! దే ఆర్ నాట్ వెరీ బ్యాడ్. హ్మ్. సో, తర్వాత దాల్చిన చెక్క గానీ, కొన్ని ఫ్లేవరింగ్ థింగ్స్ కానీ ఇవన్నీ గూడా చాలా మంచి ఫ్లేవర్‌నిస్తాయి. హ్మ్. వాటిలో హెల్త్ ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. యూజువల్‌గా ఓన్లీ మసాలా వల్ల కొంతమందికి ఎసిడిటీ ఆల్రెడీ ఉండి హ్మ్. ఉన్న వాళ్ళకి, లోపల అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే రిఫ్లక్స్ అంటారు. హ్మ్. అంటే వాళ్ళకి ఒక వాల్వ్ లూజ్‌గా ఉంటుంది. ఓకే. పేగులో పైనుంచి కిందకి వెళ్ళాలి గానీ, కింద నుంచి పైకి రాకూడదు. ఆ! ఆ వాల్వ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ వాల్వ్ అంటే ఛాతీకి, పొట్టకి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. హ్మ్. ఆ వాల్వ్ లూజ్‌గా ఉంటుంది. వాళ్ళు తిన్నది మళ్ళీ గ్రైండర్ ఒకసారి ఒక బిర్యానీ గానీ, ఒక మీల్ గానీ తినేసామనుకోండి, గ్రైండర్ ఆన్ అవుతది. హ్మ్. మెల్లగా తిరుగుతా ఉంటది. అది చిలికినట్టు చేసి 5 నిమిషాలకు ఒకసారి చిన్న పేగులోకి పంపిస్తుంది. ఓకే. స్టమక్‌లో గ్రైండింగ్ అవుతా ఉంటది. 5 నిమిషాలకు ఒకసారి ఇన్‌లెట్ ఏమో ఒకటి, అవుట్‌లెట్ ఒకటి ఉంటది. ఒకటి. అవుట్‌లెట్ క్లోజ్ ఉంటది. హ్మ్. ఎప్పుడు తెరుచుకోదు. 5 నిమిషాలకు ఒకసారి తెరుచుకుంటది. కొంత ఫుడ్‌ని పేగులోకి పంపిస్తది. అది డైజెస్ట్ అవుతా ఉంటది. అబ్జార్బ్ అయిపోతా ఉంటది. హ్మ్. ఇన్‌లెట్ లూజ్‌గా ఉందనుకోండి, ఆ చర్నింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి హ్మ్. పై మూత తీసేస్తే ఏమవుద్ది? ఇట్లా పైకి కొట్టుద్ది కదా! యాహ్! అలాగే వాళ్ళకి ఇదంతా ఇలా పైకి కొడతా ఉంటది. ఓకే. సో, అలాంటి వాళ్ళు కారం మసాలా తింటే అది కారం మసాలా పొట్ట లోపల ఎంతైనా యాసిడ్ గానీ, స్టమక్ వాల్ స్ట్రాంగ్ ఉంటుంది. తీసుకోగలుగుతది. హ్మ్. కానీ మన అన్నవాహిక తీసుకోలేదు. ఓకే. అన్నవాహిక ఈజ్ నాట్ అడాప్టబుల్ ఫర్ కారం మసాలా. హ్మ్. సో, ఇక్కడంతా మండినట్టు అనిపిస్తది వాళ్ళకి. యెస్. హార్ట్ బర్న్ అంటారు దాన్ని. హార్ట్ బర్న్. వాళ్ళేంటి చాలామంది కొంచెం స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత సడన్‌గా ఎడమ పక్క నొప్పొచ్చినట్టు, మన ఇసోఫేగస్ గుండె పక్క నుంచి ఎళ్తది. వెనకాల ఉంటది. ఓకే. ఓకే. సో, లెఫ్ట్ సైడే ఉంటుంది. మా సెంటర్‌కి కొంచెం ఇటువైపున ఉంటుంది. హ్మ్. సో, దాంట్లో మంటొచ్చినా, అమ్మో! గుండె నొప్పిలాగా ప్రాణం పోయినట్టు అనిపిచ్చి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ భయంకే చచ్చిపోయేంత వస్తది వాళ్ళకి. ఓకే. హార్ట్ బర్న్ దాని పేరే హార్ట్ బర్న్ అనమాట. మీరు హార్ట్ అటాక్ అనుకుని ఎళ్ళే పేషెంట్‌లో 100 మందిలో 90 మంది వీళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇది సర్వసాధారణమైన సమస్య. ఓకే. వాళ్ళు ఎళ్ళగానే ఒక ఈసీజీ తీస్తారు, ఒక యాంజియోగ్రామ్ చేస్తారు, ఒక ఎకో చేస్తారు. హార్ట్‌కి సంబంధించిన అన్ని టెస్టులు చేసి హార్ట్ అటాక్ కాదు అంటే వాళ్ళప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారనమాట. ఓకే. సో, కామన్‌గా జరిగేది ఇదే సార్. ఏంటంటే కామన్‌గా జరిగేది ఇది. ప్రతి ఒక్కరిలో ఆ! ఏంటంటే అంటే ఆ మసాలాస్ గాని ఏదన్నా మనకు సూట్ అవును ఫుడ్ తీసుకున్నామంటే ఆ మండుతూ ఉందంటే మీరన్నట్టు ఆ లెఫ్ట్ సైడ్ వస్తుంటే అబ్బా! ఏదో వచ్చేసింది అన్న పానిక్‌ని బట్టే విల్ గో అండ్ అంటే ఎక్కువగా మనం అదే అనుకుంటూ ఉంటాము. మీరన్నట్టు హాస్పిటల్‌కి పరిగెడుతూ ఉంటారు. అక్కడికెళ్ళిన తర్వాత ఒక ప్యాంటోప్రాజోల్ ఇంజెక్షన్ అవి ఇచ్చేసి ఓకే. కూల్ అయిపోతూ ఉంటారు. కూల్ అయిపోతుంది. కానీ దాని ముందు చచ్చిపోతామన్న భయం ఉంటది కదండీ. ఇదేమో హార్ట్ అటాక్ అని. యాహ్! ఆ భయం చాలా డేంజరస్ యాక్చువల్‌గా. ఒక్కోసారి నిజంగా హ్మ్. డేంజరస్ పాము గరిచే దానికన్నా ఆ భయంతో సగం మంది చచ్చిపోయే అవకాశం ఉంటుంది. యెస్. వీక్ హార్టెడ్ వీక్ పీపుల్. హార్టెడ్ రైట్. సో, వాళ్ళు ఏదో అయిపోద్దని ఆ పానిక్‌లో వాళ్ళు చేసే డ్రైవింగ్‌లో గానీ, చేసే ప్రతి పనిలో ఆ పానిక్ కనపడుతది. హ్మ్. దట్ ఈస్ కాకపోతే ఏంటంటే నేను పబ్లిక్‌కి చెప్పాలనుకునే ఒకే ఒకటి ఏంటంటే అండి, ఒక 60 ఏళ్ల మనిషో, 55 ఏళ్ల మనిషో, స్మోకరో లేపోతే షుగరు ఎక్కువుండి, బీపీ ఎక్కువుండి, కొలెస్ట్రాల్ ఎక్కువుండి వాళ్ళకి ఇక్కడ చెస్ట్‌లో పెయిన్ వస్తే భయపడ్డారంటే అర్థం. ఓకే. 20 ఏళ్ళోళ్ళు ఎళ్లి యాంజియోగ్రామ్‌లు చేసుకుంటా ఉన్నారు. అంటే ఆ భయానికి. భయానికి. సో, నాకు ఇంకా ఏదో ఒకటి చేయండి నాకు గుండె డాక్టర్ నీకు గుండె ప్రాబ్లమ్ లేదమ్మా అనగానే లేదు లేదు సార్ ఏదో ఉంది ఏదో నాకు. ఉంది సార్ అని నాకు వీళ్ళే ఇక్కడే ఉంది. చెప్పేస్తూ ఉంటారు. ఇది హార్ట్ బర్న్ దాని పేరే హార్ట్ బర్న్. ఓకే. కాబట్టి కాబట్టి కొంచెం రేషనల్‌గా థింక్ చేయండి. 25 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ వచ్చుంటే భూమి మీద యువత అనేది మానవ జాతి అనేది అంతరించిపోద్ది. హ్మ్. అలా జరగదు లెక్క ప్రకారం. ఓకే. అన్లెస్ యు ఆర్ ఎ చైన్ స్మోకర్. దట్స్ ద ఓన్లీ రీజన్. ఇప్పుడు ఎక్కడో యూట్యూబ్‌లో ఒకడు 25 ఏళ్ల మనిషికి సడన్‌గా కళ్ళు తిరిగి పడిపోయాడు, చచ్చిపోయాడు అన్నాడు అనుకోండి. హ్మ్. ఏం రిసర్చ్ లేదు. హార్ట్ అటాక్ అని ప్రూఫ్ కూడా ఉండదు. హ్మ్. హార్ట్ అటాక్‌తో చచ్చిపోయారంటారు. హౌ కెన్ యూ సే దట్? బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయ్యి చచ్చిపోయి ఉండొచ్చు. నువ్వేమన్నా పోస్ట్ మార్టం చేసావా? నువ్వు ఎలా చెప్పగలుగుతావు? హ్మ్. ఇప్పుడు మీడియా ప్రతినిధులు అందరూ వెళ్ళిపోతారు. యాహ్! దే ఆర్ నాట్ డాక్టర్స్ టు డిసైడ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్. రైట్. ఎగ్జాక్ట్ కాజ్ సడన్ డెత్ కుప్పకూలిపోయి చచ్చిపోయి ఉంటే బ్రెయిన్‌లో రక్తనాళాలు చిట్టినా టప్పున పడిపోయి చచ్చిపోవచ్చు. హ్మ్. అంటే లాట్ ఆఫ్ రీజన్స్ అనేది కూడా ఉంటాయి. కానీ
వీళ్ళే దానికి కారణం ఇదో హార్ట్ అటాక్తో సడన్గా చచ్చిపోయారని కన్క్లూషన్స్ ఇచ్చేస్తున్నారు అనుకోండి. దట్ ఈస్ రాంగ్ థింగ్. మంచి కంటెంట్ తిన్నాం అనుకోండి, మన ట్రెడిషనల్ మీల్ ఎలా ఉంటుంది? ఒక కూర అన్నం, రైట్, ఒక పప్పు అన్నం, ఒక పెరుగన్నం, రైట్, అన్నీ చక్కగా ఫినిష్ చేసుకుని లాస్ట్కి పెరుగన్నంతో ఫినిష్ చేస్తాం. పెరుగులో ఏముంటాయి? లాక్టోబాసిల్లస్ ఉంటుంది. లాక్టోబాసిల్లస్ అంటే అది నైట్ అంతా తోడు పెట్టిన పెరుగు ఉంటుంది కదా, దాంట్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఓకే. ఆ లాక్టోబాసిల్లస్ అనేది చాలా మంచిది గట్ హెల్త్కి. మన మంచి బ్యాక్టీరియాని బాడీలో పెంపొందిస్తుంది. ఇలాంటివి మన ట్రెడిషనల్ ఫుడ్ కొంచెం టేస్ట్ తగ్గినా దానికి అడ్జస్ట్ అయ్యి ఉంటే కనుక యూజువల్గా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి. ఒకప్పుడు మా చుట్టాల్లో ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు. ఈ వాజ్ అ వెరీ ఫేమస్ సైంటిస్ట్ అనమాట. ఓకే. ఆయన చెప్తా ఉంటారు, ఆయన హీఈస్ ఇంటూ 75 అలా ఉంటుంది. ఆయన చెప్తా ఉంటారు, మా చిన్నప్పుడు మేము సద్దన్నం తినేవాళ్ళం, అసలు ఎంత టేస్టీగా ఉండేదో రవి అని ఆయన డిస్క్రైబ్ చేస్తుంటే అయ్యో ఐ మిస్సింగ్ సంథింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా కానీ ఉదయం వెళ్ళి ఈ టిఫిన్లు ఇడ్లీలు ఏమీ లేవు, ఉదయం వెళ్ళగానే మాకు ఇంత సద్దన్నం పెడతావా అని అనేవాళ్ళం. వాళ్ళు ఆ చేసే ప్రాసెస్ని అంతా అదొక ఫ్యాసినేటింగ్గా చెప్తారు. దట్ ఈస్ ఆల్సో ఫెర్మెంటెడ్ ఫుడ్. ఎస్, నైట్ పెట్టేసి అండ్ మార్నింగ్ తినడం. ఎప్పుడైతే ఫెర్మెంట్ చేస్తామో, ఇప్పుడు చూడండి దోశ పిండి ఉంటుంది, మీరు ఈ రోజు రుబ్బి ఈ రోజు దోశ ఏంటి టేస్ట్ ఉండదు. అవును, దాన్ని 1 or 2 days మినిమం పులిస్తేనే దాని టేస్ట్ ఉంటుంది. సో దానికి టేస్ట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? గుడ్ థింగ్ ఫర్ అవర్ హెల్త్ అనే దానికి కొంచెం టేస్ట్ కూడా ఒక్కోసారి పెరగచ్చు అంటే దానికి. సో అదే కంటెంట్ ఏం లేదు, ఒకరోజు ఆగితే ఆ ఫెర్మెంటేషన్లో గుడ్ బ్యాక్టీరియా వచ్చి మన హెల్త్కి ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటివన్నీ మన పాత ట్రెడిషన్స్ అన్నీ కూడా అందరం మర్చిపోతా ఉన్నాము. సో ఈ సద్దన్నం లాంటిది ఫెర్మెంటెడ్ థింగ్ కానీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఆ అథెంటిక్ ముసలోళ్ళందరినీ పట్టుకుని తీసుకొచ్చి ఏది అథెంటిక్ అనేది అది ఇప్పుడు నేను అడిగితే నేను ఎప్పుడు నా చిన్నప్పుడే నేను తినలేదు దాన్ని నేను ఎలా చెప్పగలను? మా ముందు జనరేషన్ వాళ్ళు చెప్తుంటే వింటా ఉన్నాం. సో కానీ ఇప్పుడు అథెంటిక్ చేసేవాళ్ళు ఎక్కడో ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళని తీసుకొచ్చి దాన్ని తయారు చేయించి దాన్ని ప్రాపగేట్ చేస్తే ఇప్పుడు మంచి తోడేస్తే మంచి టేస్ట్ పెరిగి వస్తుంది. అట్లాగే ఆ సద్దన్నంలో కూడా వేసే కంటెంట్ స్టార్టర్ ఉంటుంది. స్టార్టర్ని రోజు ఆ గంజిలోంచి తయారు చేస్తారు. అది గంజిని వార్చి గంజిని పులవబెట్టి దాంట్లో వచ్చే బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా వేరు, దాంట్లో ఉండే బ్యాక్టీరియా వేరు. సో ఆ స్టార్టర్ నుంచి తయారు చేయటం అనేది ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమంది చెప్తారు ఇది సద్దన్నం అని, కానీ ఆ అథెంటిసిటీ అనేది రియల్గా మళ్ళీ మనం రీడిస్కవర్ చేసుకోవాల్సిన టైం వచ్చింది మన గట్ హెల్త్కి. ఆ టేస్ట్ని కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు ఇప్పటికీ ఆయన చెప్తూ ఉంటే ఆయన ఫేస్లో ఆ ఎక్సైట్మెంట్, మా చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం, సద్దన్నం పెడితే ఎంత ఆనందంగా తినేవాళ్ళం అని చెప్తా ఉండేవాళ్ళు. సింపుల్గా మన ఇమాజినేషన్లోకి వెళ్తున్నాం, ఆ తింటున్న ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే సార్, ఈ ఫుడ్స్ విషయానికి వచ్చాం కాబట్టి ఫుడ్స్ విషయంలో మెయిన్గా మన హైదరాబాద్ డిసీస్ అనే కాదు, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెడిషన్ ప్రకారం అయితే అందరూ కూడా బిర్యానీ ఈస్ వెరీ కామన్ థింగ్. బిర్యానీలో లాట్ ఆఫ్ మసాలాస్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు కాంబినేషన్గా ఒక బ్లాక్ కూల్ డ్రింక్ అనేది కూడా యూస్ అంటే తాగుతూ ఉండే అవకాశాలు అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ సో మన గట్ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం తెస్తుందా? సో బిర్యానీస్ వల్ల మన ప్రాబ్లం తెస్తుందా అంటే యూజువల్గా వన్స్ ఇన్ ఎ వీక్ తిన్నాం అనుకోండి, ఓకే, ఇట్స్ ఓకే. బట్ బిర్యానీని కూడా ఇంట్లో మంచిగా చేసుకుని కూడా చాలా బాగా కుక్ చేసుకుని కూడా తినొచ్చు.